గురువుగారు గోళ్ళు కొరకడం అనేది మంచి లక్షణం కాదు, అది మనందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఎవరైతే ఇలా గోళ్ళు కొరుకుతారో వారింట దరిద్ర దేవత తాండవం చేస్తుందని అంటారు. ఇది ఎంతవరకు వాస్తవం? ఖచ్చితంగా 100కి 100 పాళ్ళు ఇది నిజం. ఎలా అంటే ఇలా గోళ్ళు కొరికితే అలా దరిద్రం ఇంట్లోకి వచ్చేస్తుందా? గోళ్ళు కొరకడం బైటింగ్ అంటారు, నెయిల్ బైటింగ్ అంటూ ఉంటారు. గోళ్ళలోన అంతా డర్టీ, మురికి, చెత్త చేరుతుంది. రాక్షసుల రూపాలను వర్ణించేటప్పుడు ఇలా చూపిస్తారు. గోళ్ళు పెరిగినట్లుగా చూస్తాం మనం. గోళ్ళు పెంచుకున్నారు, రాక్షసులే పెంచుకుంటారు. కాళ్ళకైనా చేతులకైనా గోళ్ళతో రక్కేది వాళ్లే. ఇలాంటి నేపథ్యంలో చనిపోయిన తర్వాత కూడా మన శరీరంలో పెరిగేటటువంటి అణువులు గోళ్ళు, కేశములు, జుత్తు, ఇవి మృత కణములు అయినా పెరుగుతూ ఉంటాయి. కాబట్టి రోగకారకములు. మాట్లాడడం ఒక శక్తి, పని సాధించడం ఒక శక్తి. పని సాధించేటటువంటి శక్తియుక్తులు లేనటువంటి వారు భయంతో, నిస్సహాయతతో, విశ్వాసం లేక గోళ్ళు కొరుకుతూ ఇప్పుడు అది అంటూ ఉంటారు. కాలహరణం అవుతుంది. చేయవలసిన పని సకాలంలో చేయకపోవడంతో ప్రయోజనం నష్టపోతారు. డబ్బు రావాల్సింది రాకుండా పోతుంది. తమకు శక్తియుక్తులు కలిగినప్పుడు, తమ పని పట్ల తమకు విశ్వాసం కలిగినప్పుడు, ఒక స్ఫూర్తితో పనిచేసినప్పుడు, అధికారి ఏదైనా డబ్బు ఇవ్వలేకపోయినప్పుడు విశ్వాసంతో ఉన్నవాళ్ళు వెళ్ళి మాట్లాడతారు, అడుగుతారు. నెయిల్ బైటింగ్ చేయరు. ఇలా చేస్తూ ఉంటే డబ్బు రాదుగా. దరిద్రం అంటే ఇదే. చెప్పవలసిన ఆ పనిని చెప్పే సమయంలో చెప్పలేకపోవడం దరిద్రం. చెయ్యవలసిన పనిని సకాలంలో చెయ్యలేకపోవడం దరిద్రం. కనుక గోళ్ళు కొరకడం దరిద్రం, దరిద్రం, దరిద్రం. ఇది సమాధానం.